వచ్చింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మీ పార్టీలో చాలా ముఖ్యమైన నేతలు అనుకున్న కొడాల నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, తమ్మినేని సీతారాం కానీ, ఇట్లా మెజార్టీ ముఖ్యమైన నేతలు మంత్రులందరూ కూడా ఈసారి ఓడిపోబోతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎట్లయితే దెబ్బ తగిలిందో ఈసారి వీళ్ళందరికీ కూడా ఈవెన్ విడుదల రజనీతో సహా వీళ్ళందరూ ఓడిపోబోతున్నారు అని ఈ సర్వేలన్నీ చెప్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఒకవేళ మేము అనుకున్నట్టుగా 175 అవుట్ ఆఫ్ 175 కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఆశావాదులం కాబట్టి 104 వచ్చాయి అనుకోండి. మా ఒకవేళ ఆరాం వస్తాను గారు చెప్పారు 104 వస్తే రిమైనింగ్ 74 మేము పోగొట్టుకున్నట్టే కదా. ఎస్ సార్. ఆ 74 మందిలో వీళ్ళందరూ ఉండుంటారా? ఆ 71లో వీళ్ళందరూ ఉండొచ్చు అనుకుందాం. ఎస్ సార్. వీళ్ళు ఉంటేనే పార్టీ నడుస్తేనే కాదు కదా. అవును. కొత్త లీడర్లు తయారవుతారు, సీనియర్స్ నెక్స్ట్ టైంకి వస్తారు, నెక్స్ట్ టైంకి మళ్ళీ వస్తారేమో. అంతేగాని దాన్ని ఇప్పుడు మేము గెలుస్తున్నాం, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ మేము అనుకున్న 175 రాకుండా 104 వచ్చాయి, పోయినటువంటి 71లో మిగతా 71లో ఒకవేళ వీళ్ళందరూ ఉంటారేమో. ఇంకొక వచ్చేటటువంటి 104 నుంచి కొత్త నాయకులు తయారవుతారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళ కెపాసిటీ వస్తుంటే వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇది కానీ అంగీకరిస్తే వాళ్ళు నెక్స్ట్ కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు కోన రవి గారు ఉన్నారు అక్కడ, వాళ్ళ బావ మీద మొన్న ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళా లైన్లోకి వచ్చాడు. సో నేను వాళ్ళిద్దరు ఇంట్లో ఎవరు గెలిచినా ఒకటే కదా, డిఫరెంట్ పార్టీలు ఉండొచ్చు. ఒకరు ఓడిపోయారు, ఒకరు గెలిచారు, మళ్ళీ ఇంకోసారికి రెడీ అవుతారు. దీనిలో కొత్త వింటే ఉంటుందండి. వీళ్ళందరూ సీనియర్స్ మొత్తం పోయారు అంటే సీనియర్ అసలు అనేవాడు ఓడిపోకుండా ఉండటం మంచిదే, కరెక్టే. కానీ భారతదేశంలో అవకాశాలు ఉన్నాయా? అవును. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోకూడదని ఏం లేదు, బట్ ఆ పార్టీలో కీలకం కాబట్టి వాళ్ళ గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది బయట. యాక్చువల్లీ టీడీపీ ఎదురు చూస్తుంది, జనాల్లో కూడా ఏంటంటే వీళ్ళు గెలుస్తారా అనే ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఎంటైర్ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో పర్టికులర్గా 10 మంది గురించి విపరీతమైన డిస్కషన్ ఉంటుంది. సో అందుకని వాళ్ళ గురించి అడిగాను. సమయం ముగిసింది ప్రభాకర్ గారు, చాలా థ్యాంక్ యూ అశోక్ గారు. సార్ ఒక్క సెకండ్, అంటే ఇది పాజిటివ్ గానే తీసుకోండి. పోయినసారి ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి లోకేష్ గారు నిలబడ్డారు, ఉత్కంఠ జరిగింది కదా, ఓడిపోతారు అనుకోలేదు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా అది ఉంది, మర్చిపోయా. ఆ సీటు గురించి ఎక్కువ ఉంది డిస్కషన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంది. ఇలా కొన్ని ఉంటాయి కదా. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, బెట్లు బాగా దొరుకుతూ ఉన్నాయి, చాలా ఓట్లు మెజార్టీ, వంగగీత గారు నేను గెలుస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ జరుగుతూ ఉంటుంది. అవును. సో కాబట్టి ఇక్కడ గెలుపు ఓటంలో నేను రాజకీయాల్లో నేనేం చెప్తానంటే సార్, మన బిహేవియర్ మీద, మన అప్రోచ్ మీద, మన లైఫ్ స్టైల్ మీద మనం సిన్సియర్ గా మనం రాజకీయాల్లోకి వచ్చామంటే సర్వీస్ చేయడం కోసం వచ్చామా, లేకపోతే ఇంకొక వేరే విధంగా బిహేవియర్ చేయడం కోసం వచ్చామా? ఒకవేళ వ్యక్తిగతంగా మనల్ని చూసి ఓటేస్తున్నారా, లేకపోతే పార్టీని మాత్రమే చూసి ఓటేస్తున్నారా, లేకపోతే మన నడవడిక ప్రధానంగా ఉన్నట్లయితే, మన రాజకీయాల్లో సర్వీస్ కోసం వచ్చినట్లయితే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జీవితకాలం ప్రజలు మనల్ని ఆదరిస్తారండి. అలా కాకుండా మనం కాళ్ళు ఎగరేసామనుకోండి, ఆ రోజు ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చూపుడు గారు, అలాగే థ్యాంక్ యూ.